పిల్లలు దేవుడిస్తాడు. ఒక మంచి భర్త కావాలనుకుంటామో దేవుడు భర్తనిస్తాడు. ఇక ఏది కావాలో కూడా మనం అడుగుతాం, కానీ దేవుడు ఏమన్నా సెలవిస్తాడంటే అడుగుడి నీకు ఇవ్వబడును. హల్లెలూయా. నీవు అడగాలి. ఎవరిని అడగాలి? యేసయ్యను మనం అడగాలి. హల్లెలూయా. రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలాలు ఇస్తాడు. నువ్వు ఏది అడిగితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి తన పిల్లలకు రాయిని అడిగి చేపలు అడిగితే రాతినిచ్చిన, నువ్వు రొట్టె అడిగితే రాళ్ళనిచ్చిన, నువ్వు ఏది అడుగుతావో అది నీకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్. నువ్వు ఏది అడుగుతావో అది నీకు అనుగ్రహిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు పాల్ యాంగిచో గారు చైనాలో దేవుని సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఇలాగే ఒక చిన్న రూమ్ లో కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే ఆకతాయి పిల్లలందరూ కలిసి రాళ్ళు వేశారట. ఏవేశారు? మనం ఏం చేస్తాం రాళ్ళు వేస్తే? ఏమండి, రాళ్ళు ఎవరైనా వేసారనుకో, వేసినోడిని వేయించినోడిని వేయాలని ఆశ కలిగినోడిని అందరినీ మడత పెట్టి, ఎప్పుడైతే ఆ రాళ్ళు వేశారో, ఎన్ని రాళ్ళైతే వేశారో ఆ రాళ్ళని అక్కడొకటి 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 పెట్టుకొని వాటికి సువార్త చెప్పడం మొదలు పెట్టాడంట. హల్లెలూయా. ఆయన అడుగుతున్నాడు, ప్రభువా, ఈ రాళ్ళు వేసిన వ్యక్తులు మరలా వచ్చి మోకరించి ప్రార్థన చేసుకున్నట్లుగా దేవుని కృపని. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగా అతను ప్రారంభించిన అడగటం మొదలు పెట్టాడు. దేవుడు ఒక ప్రపంచమైన అత్యున్నతమైన పెద్ద మందిరం పాల్ యాంగిచో. అంటే అడగాలి. మనం అడగకపోతే ఏం పెట్టదు? అమ్మ కూడా పెట్టుద్దా? అమ్మా అన్నం పెట్టమ్మా అంటే పెట్టుద్ది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు దేవుని దగ్గర అడగటము ప్రారంభించాలి. ఆమేన్. మనం ఎవరి దగ్గర అడిగినా ఒకవేళ మనుషుడు లేదు అనే మాట చెప్పవచ్చు, కానీ దేవుడు సర్వంతర్యామి. ఆమేన్. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడు సర్వకృపానిధి అగు దేవుడు. ఆయనను ఏది అడిగితే అది నీకు ఇస్తాడు. ఆమేన్. నువ్వు అడగటం ప్రారంభిస్తే, ఈరోజు మనం అడిగేది ఏంటంటే అడగటమే. ఏం కావాలి నీకు? ఏం కావాలండి? ఏం కావాలి నీకు? అడగమన్నాడు దేవుడు. రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా బిడ్డలకి ఏం తెలియజేయాలి అనుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే అడుగు. నీ బంధువులను అడుగుతావేమో, ఒకవేళ కాదనవచ్చు. నీ స్నేహితులను అడుగుతావేమో, కాదనవచ్చు. నీ తోబుట్టును అడుగుతావేమో, కాదనవచ్చు. కానీ దేవుని అడిగితే దేవుడు లేదు అనేవాడు కాదు. హల్లెలూయా. లేదు అంటానికి సమాధానం లేదు. నా వల్ల కాదు అంటానికి వీలు లేదు. నువ్వు ఏది అడిగితే అది నీకు అనుగ్రహించబడుతుంది. అడగటం అనేది హల్లెలూయా. అడిగే దాంట్లో కూడా చాలా జాగ్రత్తగా అడగాలి మనం. హల్లెలూయా. అడిగే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు తెలుసా. ఒక్కొక్కరు అడిగితే కడుపులో కూడా పెట్టాలనిపిస్తుంది. ఒక్కొక్కరు అడిగితే లేక ఇంట్లో నుంచి కూడా తీసుకొచ్చి పెట్టాలంటారు. ఒక్కొక్కరు అడుగుతారు
ఓ ఓ అమ్మా అది పెట్టు అంటాడు. ఏమంటాడు? ఓ అమ్మ అంట. అడిగే విధానం దేవుని సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషుల దగ్గర మనము ఏది అడిగినా అది లేదు 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 అనవచ్చు. కానీ దేవుని దగ్గర అడిగితే ఆయన నీకు సహాయం చేసే దేవుడు. ఆమేన్. ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. నువ్వు అడగ లేకపోవటం వల్ల దేవుడు అంటాడు. అందుకే యెషయా గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో ఒక మాట ఉంది. రక్షింపగా ఉండునట్లు యెహోవా హస్తము కురచగా లేదు, విననేరగా ఉండునట్లు ఆయన చెవులు మందాలేం కాలేదు. కానీ రాయబడి ఉంది, మీ పాపం మీ దోషం దేవునికి నీకు అడ్డుగా వచ్చింది. హల్లెలూయా. ఏమండి, నువ్వు దేవునికి అడగలేకపోతున్నావు, దేవుని దగ్గర నీకు సమాధానం రాలేకపోతుంది. నువ్వు దేవుని దగ్గర అడిగితే దేవుని దగ్గర నుంచి నీకు సమాధానము రావాలి. అంటే నీ పాప క్రియలు మానుకోవాలి. హల్లెలూయా. మోసపు క్రియలు మార్చుకోవాలి. వ్యభిచార తలంపులు తొలగించాలి. వేషధారణ జీవితాన్ని తొలగించాలి. అబద్ధాలు తీసివేయాలి. అబద్ధము దరిదాపులో కూడా రాకూడదు. ఇవన్నీ సత్యవాక్యాలను చేతబట్టుకొని ఉన్నప్పుడు నువ్వు ఏది అడుగుతావో అది నీకు అనుగ్రహించబడుతుంది. ఆమేన్. నువ్వు ఏది అడుగుతావో అడుగు, తప్పలేదు. దేవుడు అంటాడు, ఒక ఆయన అడిగాడంట, అయ్యా నాకు ఒక వరం ఇవ్వు. ఏమని? దేవుని దగ్గర నేను ఒక వరం అని అడిగి తిని ఆ వరాన్ని నేను పొందుకున్నాను. ఏమని వరం అడిగాడు? పట్టుకుందల్లా బంగారం. నేను ఏదైతే పట్టుకుంటానో అది బంగారం అయిపోవాలి. పేదోడుగా ఉన్నాడు. ఎప్పుడు ఫస్ట్ ఏది పట్టుకున్నారో అది బంగారం అయిపోయింది. హల్లెలూయా. ఇక ఆయన చూసి ఇక నాకు తక్కువ కొదువ లేదు. ఎందుకంటే నేను ఏది పట్టుకుంటే ఏమైపోతుంది? ఉదయం మొదలు పెట్టుకొని 5 గంటల మొదలు పెట్టుకొని ఏమండి టిఫిన్ కూడా లేకుండా, ఏమండి నీళ్లు కూడా లేకుండా, ఏది లేకుండా 12, 1 గంట 2 గంటల వరకు ఆయన హృదయంలో ఏదైతే ఆశ కలిగి ఉన్నాడో అన్నిటిని పొందుకున్నాడు. అబ్బా, గిలాసు కూడా బంగారమే. హల్లెలూయా. పళ్ళెం కూడా బంగారమైంది. బైబిల్ కూడా బంగారమైంది. ఏమండి ఏదైతే పట్టుకున్నాడో అంత బంగారం అయిపోయింది. ఇక హృదయంలో ఏమన్నా ఉంది? బా, ఇంతకంటే ఏం కావాలా? ఎంత బంగారం ఉంటేనే బంగారం చాలా అంటారు. ఇల్లంతా ఇలాగొక దారిబంధాన్ని పెట్టుకుంటే బంగారం అయింది. ఏమండి ఇటు ఫ్యాన్ పట్టుకుంటే బంగారం అయింది, గోడలు పట్టుకుంటే బంగారం అయిపోయింది. అంత బంగారమే. ఎటువంటి వరాన్ని అడిగాడు? ప్రభువా, అబ్బా నాకు నువ్వు ఇచ్చిన ఈ వరాన్ని బట్టి నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చిన ఈ వరాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. ఎందుకంటే ఇక నా ఇల్లంతా బంగారమే, ఒళ్ళంతా బంగారమే. ఇక బంగారానికి కొద్దు అనేది మీకు ఇంతే మీరు చూడుకోండి. ఆయనకి అంతా అయిపోయింది. భార్యకి చెప్పాడు, బాయ్ బంగారు పళ్ళెంలో అన్నం తీసుకురా. హల్లెలూయా. నేను బంగారు పళ్ళెంలో అన్నం తినాలా? తినేది ఇంతే, పళ్ళెం ఎంత తినేది ఇంతే, పళ్ళెం ఎంత. ఆ పళ్ళెం తీసుకొని ఆయన ముందు పెట్టింది, అన్నాన్ని పట్టుకున్నాడు. ఏమైపోయింది? ఏమన్నా ప్రయోజనమా? ఒకడు తన సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమన్నా లాభదాయకం ఉన్నదా? పట్టుకున్నల్లా బంగారం కావాలని అడిగాడు. అడిగేది కూడా ఎలా ఉండాలి? అందరూ నాశనం అయిపోవాలి, నేను ఒక్కదాన్నే
అందరు పంట పాడైపోవాలి, నా పంట మాత్రమే ఇది కాదు. హల్లెలూయా. అందరు బాగుండాలి అందులో. హల్లెలూయా. నీ హృదయం నువ్వు ఏదైతే అడుగుతావో నీ హృదయ వాంఛ తీర్చగలిగిన వాడు దేవుడు. ఆమేన్. నీ హృదయం నువ్వు అడిగేటప్పుడు ఎలా అడగాలి? ఆకలైనోడు ఎలా అడుగుతాడమ్మా? ఆకలిగా ఉందనుకో అన్నం పెట్టమని ఎలా అంటాడు? ఎంత జాలిగా అడుగుతాడమ్మా. అడిగే విధానం వేరుగా ఉంటది. నీ ఇష్టమైతే బియ్యి, లేకపోతే పెట్టు, లేకపోతే అన్నావనుకో పెడతాడు ఎవడన్నా. దేవుని దగ్గర దేవుడు అంటాడు, వినయము కలిగిన వారిని తగిన సమయంలో. హల్లెలూయా. ఆయన హెచ్చింపులు తగ్గింపులు ఆయన దగ్గర ఉన్నాయి. హెచ్చింపు అనబడింది నువ్వు హెచ్చించుకుంటే సరిపోదు, నేను హెచ్చించుకుంటే సరిపోదు. దేవుని దగ్గర హెచ్చింపులు ఆయన దగ్గర ఉన్నాయి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఆమేన్. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తను తాను హెచ్చించుకున్నవాడు ఏంటి? హెచ్చింపు తగ్గింపు అంటే ఏంటి తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రైస్తవ జీవితంలో ప్రార్థన చేస్తున్న మనవారిలో ఎందుకు నువ్వు ఆశీర్వదించబడటం లేదంటే అడగటం నీకు తెలియదు. ఒకటి. ఆమేన్. ఎందుకు నువ్వు దీవించబడటం లేదంటే దేవుని దగ్గర అడిగే విధానం ఇది కాదు. ఎందుకు నువ్వు ఆశీర్వదించబడటం లేదంటే నువ్వు దేవుని దగ్గర అడిగే మనసు ఇది కాదు. ఒక దయ కలిగిన మనసు నీ మీదకి రావాలి. హల్లెలూయా. ఒక పరిశుద్ధాత్మ శక్తి కలిగిన మనసు నీ మీదకి రావాలి. దేవుని ఆత్మ నీ మీదకి రావాలి. దేవుని శక్తి నీ మీదకి వచ్చినప్పుడు నీ విధేయత, నీ జీవితము, నీ తలంపులు, నీ క్యారెక్టర్ అంతా మార్చబడుద్ది. నీ జీవితం అంతా మార్చబడుద్ది. లోన ఒకటి పెట్టుకొని బయట ఒకటిగా ఉండేది కాదు క్రైస్తవం. హల్లెలూయా. పైకి భక్తి వేషం వేసుకొని లోన ముసుగులో ఉండేది కానే. ఇది శ్రేష్టమైన భక్తి కలిగిన జీవితం. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు అడిగింది పొందుకోవాలి అంటే నీలో నీవు దేవునికి సరెండర్ అయిపోవాలి. ఆమేన్. దేవునికి లోబడాలి. అదేదో తెలియదు, భార్య మూతి పగల కొట్టినా, ముక్కు పగల కొట్టినా, తల పగల కొట్టినా, బొచ్చు మొత్తం గుంజు చేసినా పొరపాటును కూడా ఒక మాట రాదు. అర్థమైందా? బొచ్చు మొత్తం కుంజి నెత్తి మీద టిపిక్కాయలు వేసినా గానీ అదే ఇంత కూడా చలనము ఉండదు. పొరపాటుని కనుక ఎవరన్నా ఒక మాట అన్నారే, ఓ యాడ్ నుంచి వచ్చింది నీకు ఈ పౌరుషం? ప్రభు దగ్గర నీవు ప్రాధేయపడితే దేవుని ఆశీర్వాదం నీకు వస్తుంది. నువ్వు వినయము కలిగితే, నీవు మోకరించి ప్రార్థన చేస్తే, నీవు కన్నీరు కారిస్తే నీ కన్నీరు దేవుడు వింటాడు. నువ్వు కన్నీరు కాయలేదు, కన్నీరు కార్చలేదు, విలపించలేదు, నీ ప్రార్థన వినిపించాలి దేవుడికి. ఎవరికి వినిపించాలి? నీ కేక దేవుడు వినాలి. హల్లెలూయా. నీ పెట్టే నీ ప్రార్థన దేవుడు వినాల. అంతేలే గాని దేవుడు దీవించాలి అంటే నువ్వు అడగాలి. ఆమేన్. నువ్వు అడగలేకపోతున్నావు. ఎందుకు నీకు అడగలేకపోతున్నావు అంటే ఇవన్నీ నీకు అడ్డుగా వస్తున్నాయి. అబ్బాయి చెప్తాడు, పాస్టర్ గారు ప్రార్థన చేద్దాం అనుకుంటాను, ప్రార్థన చేద్దామని మోకరిస్తాను, ఈ చెవులే వచ్చి అంటారు, ఈ చెవులో వచ్చి గరుగులా అంటుంటారు,
ఒకడొచ్చి నెత్తి మీద కొడతా ఉంటారు. ఏదో సాతాను ఏదో ఒక వ్యక్తి వెనక నుంచి నన్ను నెట్టినట్టుగా అనిపిస్తుంది. దెబ్బకు ప్రార్థన నీవు దీవించబడాలి. హల్లెలూయా. నీవు అడిగినది పొందుకోవాలి. అవి పొందుకోవాలి అంటే నువ్వు దేవుని దగ్గర అడగాలి. ఆమేన్. నువ్వు అడగటం నీకు తెలియలేదు. అడిగే విధానం జాగ్రత్తగా చూసుకో. అడిగే విధానంలో చాలా జాగ్రత్తగా, ఎంత వినయంగా నువ్వు దేవుని దగ్గర అడుగుతావో, ఎంత సిన్సియర్గా దేవుని దగ్గర అడుగుతావో, ఎంత జాగ్రత్తగా దేవుని దగ్గర అడుగుతావో ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పొరపాటున కూడా జరిగిద్దేదో జరిగిద్ది, చూసేదేదో చూసుకుందాం అన్నావో దేవునితో ఏముండకూడదు, దేవునితో పెనుగులాట. నువ్వు దేవుని దగ్గర అడగటం నేర్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు అడిగితే గొప్ప ఐశ్వర్యాన్ని నువ్వు పొందుకుంటావు. సిరి సంపద క్రీస్తులో గుప్తమై ఉన్నవి. హల్లెలూయా. సిరి సంపదలు ఎక్కడో లేవో, నువ్వు క్రీస్తులో జాగ్రత్తగా ఉంటే. ఈ జాగ్రత్త ఎంతవరకు తెలుసా? దేవుని దగ్గర నేను అంటున్నానని అనుకోవద్దు. ఎందుకు నేను ఆశీర్వదించబడటం లేదు, ఎందుకు నేను దీవించబడటం లేదు, ఎందుకు నేను ఆశీర్వాదకరంగా మార్చబడటం లేదు? నా దగ్గర ఎంతో పని ఉంది, నాకు ఎంతో కష్టపడుతున్నాను, నా కష్టార్జితాన్ని రియల్ గా నేను ఎందుకు అనుభవించలేని పరిస్థితి అని మనం ఒకసారి చూడగలిగితే బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, నీ మీద ఒక తప్పు మోపాల్సి వచ్చింది. ఏంటండి? నీవు మొదట దేవుని ప్రేమించే విషయంలో, దేవుని పరిచర్య చేసే విషయంలో, దేవుని కార్యక్రమాలు చేసే విషయంలో, దేవుని విషయంలో ఎప్పుడైతే నిర్లక్ష్యంగా వహిస్తావో నీ జీవితం కూడా నిర్లక్ష్యంగానే ఉంటుంది. ఎంతైతే ఆసక్తికరంగా ఉంటావో, ఆసక్తి నీలో రావాల. ప్రభువులో నేను దేవుని దగ్గరనే ముందుండాలి. లైవ్ వెళ్తుంది. అప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు మనముకు చాలా అనర్థాలు, చాలా శోధనలు, చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. 50,000 మంది. ఎంతమంది అండి? 50,000 మంది. 50,000 మందికి ఒక్క రోజు, వినండమ్మా, చాలా జాగ్రత్తగా వినాలి. 50,000 మందికి ఒక్క రోజున నీళ్ళు ఆఫ్ చేస్తే ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? మీ ఇంట్లో ఒక్క రోజు నీళ్ళు ఆఫ్ చేశారు నాకు ఎలా ఉంటుంది? చిలకలూరుపేటలో షాలేమన్న గారి చర్చిలో కొళాయి వాటర్ ట్యాప్ రాకుండా కట్ చేశారంట. హల్లెలూయా. ఎందుకు? పగడాల గురించి పాట రాశాడని, పగడాల ప్రవీణ్ గురించి ఎంకరేజ్ చేశాడని. మీరు చూడండి యూట్యూబ్లో, నీళ్లు లేకుండా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నిన్ను శుక్రవారం వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనము అడిగితే ఆయన జీవ జలాలు ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు అడుగు. ఏదో క్యాజువల్ గా ఏదో ఆయనలో ఉన్నాంలే, ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు, ఇస్తే తీసుకుందాం, లేకపోతే ఇది ఎలక్షన్ డబ్బులు కాదు. ఆమేన్. ఇదేదో అమ్మఒడో బొమ్మఒడో కాదు. ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం నిన్ను, నీ కుటుంబానికి నిరంతరం ఉండేది. ఇవన్నీ నీకు ఉండాలి అంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. నేను వాటర్ ట్యాప్కి వచ్చాను. పాస్టర్ అనే వాళ్ళకి వాటర్ ట్యాప్ కట్ అంట. ఏం కట్టు? పాస్టర్లకి
పంపులు ఇయ్యరండి ప్రస్తుతానికి అని. అర్థమైందన్న మాటలు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఆల్మోస్ట్ మనం అంత దినాలలో మనము నడుస్తున్నాం అనుకోవాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము రియాలిటీ మనము అడిగితే దేవుడే ఇవ్వాలి, మనిషి ఇవ్వడు. నువ్వు అడుగు. ఎందుకు అడగలేకపోతున్నావు? ఎందుకు అడగలేకపోతున్నావు? అడిగితే నేను ఏమన్నా కొడతాడా? నువ్వు అడుగు దేవుడి దగ్గర, ప్రభువా నాకు ఒక మంచి, నాకేది కావాలో నీకు తెలుసు, నాకు ఏది అవసరమో నీకు తెలుసు, నాకు అవసరమైంది ఏదో నువ్వు నాకు అనుగ్రహించు. హల్లెలూయా. నాకేది అవసరమో నువ్వు గ్రహించావు, నీకు తెలుసు. నేను అడక్క ముందే నాకు అవసరం ఏదో నీకు తెలుసు, కాబట్టి నీవు నాకు దయచేయి. దేవుణ్ణి అడిగిన వాడు ఇప్పటి వరకు పేదవాడు అవ్వలేదు. ఆమేన్. దేవుని దగ్గర అడిగిన వాడు ఇప్పటి వరకు పేదవాడుగా జీవించలేదు. నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు. నువ్వు అడగలేదో, నువ్వు అడగలేదో ఆయన ఇవ్వటానికి ఏదో ఇది అందరికి ఇచ్చేటట్టు ఇచ్చేది కాదు ఇది. హల్లెలూయా. దేవుని దగ్గర నువ్వు ఏది అడుగుతావో రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకోవాలి. దేవుని దగ్గర నువ్వు ఏదైతే అడుగుతావో అడగటం నేర్చుకోవాలి. దేవుని దగ్గర ఒక్కొక్కరు ఏమైనా ఇవ్వకపోతే పదే వాళ్ళను మనం ఏం చేస్తుంటాం? అడుగుతా ఉంటాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరి ఒకసారి అడిగి వదిలేస్తాం. ప్రభువానికి ఇష్టమైతే ఇవ్వు, లేకపోతే లేదన్నావు అనుకో. కాదు, దేవుని మనం ఏం చేయాలి? బ్రతిమాలు కొనాలి. హల్లెలూయా. యాకోబు దేవుని దగ్గర పెనుగులాట పడాడు. అరే బాబు, నువ్వు ఎవరు? అయ్యా, నేను మోసగాడు. నా అన్నను మోసం చేశాను, తండ్రిని మోసం చేశాను, నిన్ను మోసం చేశాను, అయితే నన్ను నీవు దీవించు. హల్లెలూయా. యాకోబు దేవుని దగ్గర పెనుగులాటి ప్రార్థన చేశాడు. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు జీవితాన్ని మార్చాడు. తన ఇంటి పేరును మార్చాడు. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలుగా దేవుడు నిన్ను మార్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను మార్చలేడా దేవుడు? ఏమండి, నిన్ను కూడా మార్చగలడు. నిన్ను మార్చాలి అంటే నీవు లోబడాలి దేవునికి. ఆమేన్. నువ్వు లోబడాలి. దేవుని దగ్గర నువ్వు లోబడాలి. నేను నాకు డాక్టర్ గారు ఇచ్చారు. ఇంజక్షన్ వేపించుకొని వెళ్తే శరీరం అంతా ఎలా తెలుసా, గట్టిగా చేసుకుంటే సూది కూడా, డాక్టర్ అంటాడు, నీ శరీరం నాకు సహకరించాలి, ఫ్రీగా వదిలే. ఏం చేయి? వదిలే. నువ్వు వదిలేస్తే గట్టిగా నిలదీసుకున్నావు అనుకో, సూది కూడా ఏమవుదు? దిగదు. దేవునికి నువ్వు సహకరించాలి. దేవుని దగ్గర నీవు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎంత విలపిస్తావో దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఇక రెండోది లేదు. ప్రార్థన చేసే అనుభవం నీకుందా? అసలు మోకరించే అనుభవం నీకుందా? ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? ప్రభువా, ఉదయం లేస్తున్నా, వెళ్తున్నా, వస్తున్నాను, ఏం కాకుండా చూసుకో. అంతే ప్రార్థన. ఏమండి, ఎప్పుడైనా కానీ పెందల కాడలేసి చెప్పకూడదు, కానీ మాకు వచ్చేసరికి 11 అయింది. అప్పుడు 11ంటికి పాస్టర్ మా ఫ్రెష్ స్నానం చేసి అప్పుడు మోకరేస్తుంది. నా ముందు నాకు అన్నం పెట్టమని 12 అయిపోద్ది ప్రార్థన ముగించేసరికి. ప్రార్థన చేస్తే ప్రతిఫలాలు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడో అడవులలో గొర్రెల మేకలు కాసుకొని కట్టలు మోసుకునే వాళ్ళని ఈ స్థితిలో దేవుడు ఉంచాడంటే ప్రార్థన లేకపోతే మనం ముందుకు సాగలేము. ఆమేన్. నీవు ప్రార్థన చేయి, ప్రతిఫలాలు దేవుడిస్తాడు. మొన్న ఒక ఆయన వచ్చాడు, మనుషులకు పడతాయి దయ్యాలు, బర్రెకు పట్టిందంట దయ్యం. ఎవరు పట్టింది? బర్రే ఒక దయ్యం, దానికి మరొక దయ్యం పట్టింది. అర్థమవుతుందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
నువ్వు దేవునికి సహకరించాలి. ఆమేన్. నువ్వేం చేయొద్దు, పాడినా మౌనముగానే స్తుతి కీర్తన. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, ప్రభువు కార్యం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయలేదో, నీ ప్రార్థన దేవునికి వినబడలేదో, నీ ప్రార్థన దేవుడు వినబడాలి, కేకవేయాలి. నీవు ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన వలననే సాధ్యం. ప్రార్థన లేకపోతే ప్రయోజనం. నువ్వు ఎన్ని చేసినా, ఎక్కడ గొంగడి నువ్వు అక్కడ పెట్టినా అంతే ఉండగలుగుతావు. ఇంచు కూడా ముందుకు నడవలేవు, ఇంచు కూడా ముందుకు సాగలేవు. ఇది ఏమండి, దీంట్లో వచ్చిన చాలా మంది అవుతారు. ఇది దీంట్లో దిగటం కాదు, ఇది దిగేది కాదు, ఇది ఒక మార్గం. హల్లెలూయా. ఇది ఒక మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేను తప్ప. దీంట్లో దిగటం కాదు. చాలా మంది చెప్తారు మతంలో దిగాం, బంధు దిగాం. దిగటం అంటే ఏంది? దేవుణ్ణి నమ్ముకున్నావు అంతే. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుని దగ్గర అడుగమ్మా. నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు? నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నువ్వు అడగకపోవటం వల్ల నీకు అనర్థాలే. నువ్వు ఎన్ని రోజులున్నా, ఇప్పుడు పెద్ద కాలం వాటర్ ట్యాప్ వెళ్తా ఉంటుంది, దాన్ని నీ వైపు మలుచుకుంటేనే కదా నీ ఇంటిలోకి, నీ పొలంలోకి, నీ స్థలంలోకి, నీ దగ్గరికి నీళ్లు వచ్చేది. యేసయ్య మా ఇంటికి రమ్మంటేనే కదా యేసయ్య వచ్చేది. యేసయ్య నాలోనికి రండి అంటేనే కదా యేసయ్య వచ్చేది. యేసయ్య నన్ను దీవించమంటేనే కదా దీవించేది దేవుడు. అడగటం మొదలుపెట్టు, అడుగుడి నీకు ఇవ్వబడతాయి. ఇదే మాట ఈరోజు. హల్లెలూయా. రెండో వాళ్ళు లేదు, అడగటమే నేర్చుకోవాలి. ముందు మనకు అడగటం తెలియదు. ఎవరిని అడగటం తెలియదు? మనుషులకు అడగటం మీకు తెలుసు, కానీ దేవుణ్ణి అడగాలి మనం. దేవుని దగ్గర నీ ఉపవాస ప్రార్థనతో, ఉపవాస దీక్షతో, ఉపవాసముతో దేవుని దగ్గర నీవు ప్రార్థించి, ప్రభువా నాకు ఇది సహాయం చేయమంటే ఆయన ఊరుకుంటాడా? తండ్రి తన బిడ్డలకు రొట్టెని అడిగితే రాతినిస్తాడా? నువ్వు ఏది అడుగుతావో అది నీకు అనుగ్రహించబడుద్ది. ఆమేన్. నువ్వు ఏది అడుగుతావో అది నీకు అనుగ్రహించబడుతుంది. నువ్వు అడుగు, ప్రభువుని అడుగు, మనుషులను కాదు. మనుషుల్ని ఏమడుగుతాడు? మేము మనుషుల్ని అడిగి ఏమైపోయామో 20 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. దేవుని దగ్గర 5 సంవత్సరాలైంది ఇప్పుడు. హల్లెలూయా. దేవుని దగ్గర అడగటం, మనుషుల మీద ఆధారపడి 20 సంవత్సరాలు నా జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాను. 5 సంవత్సరాల నుంచి దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీతో పాటు ఈ ప్రాంతంతో పాటు మనకు ఒక మంచి స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇక రాబోయే దినాల్లో కూడా దీన్ని ఏం చేస్తాడు? ఒక మందిరముగా దేవుడు చేస్తాడు. నువ్వు అడగలేదో, పొలంగానే ఉంటది, అది బీడు భూమి అయిపోవచ్చు. హల్లెలూయా. మీరు బీడు భూములు కాదు, మీరు ఫలించి అభివృద్ధి చెందే ఒక మంచి వృక్షాలుగా మార్చబడాలి. హల్లెలూయా. అంతేగాని ఏం చేస్తున్నాం? ఎర్రగా తింటున్నాం, పడుకుంటున్నాం, తెల్లారుతుంది, వెళ్ళిపోతుంది. కడుపు కాలితే వేదన ఎంతో మీకు అర్థమైపోద్ది. ఆమె కడుపు కాలితే బాధ మీకు బోధ అర్థమైద్ది. మీకు బోధ అర్థం కావాలంటే దీన్ని మార్చాలి. నాకెంత ఉంది? ఇంత ముందు ఎంత ఉంది? ఫిష్లు తిని, చికెన్లు తిని, చేపలు తిని, అవి తిని ఎంత ఉంది? దీన్ని మార్చటం మొదలు పెట్టాను, దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఎప్పటి వాడినండి నేను? ఏముంది నాలో? ఎవరు పేరు ఊరు తెలియకపోయినా కానీ మీ ద్వారా దేవుడు దేవుని పనికి వారు ఇస్తున్న ఆ ఆధిక్యతాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చేది ప్రతిదీ కూడా కొనుక్కోకూడదు. పెట్టేది కూడా, నేను చెప్తున్నాను, పెట్టేది కూడా ప్రభువుకు పెడుతున్నావా? మనస్ఫూర్తిగా పెట్టు. హల్లెలూయా. నువ్వు మనస్ఫూర్తిగా పెట్టు,
మనసారా దేవుడు దీవిస్తాడు. నీకు పెట్టడమే తెలియదు. ఎప్పుడైనా పెట్టావా? ఎప్పుడైనా పెట్టావా? ప్రభుకి ఎప్పుడైనా పెట్టావా? పెట్టానండి. అప్పుడప్పుడు పాశం వండుకొని కొవ్వొత్తి వెలిగించి అంత పాశం పెట్టి ఏం చేశాను, పటం ముందు పెట్టాను అంటావా? అది కాదు. హల్లెలూయా. మంచిగా పట్టడం నేర్చుకో. ప్రభువుకి ఆధిక్యతం ఇవ్వటం నేర్చుకో. ప్రభు దగ్గర ప్రార్థన చేయటం నేర్చుకో. ప్రభు దగ్గర గోజాడటం నేర్చుకో. గోజాటం అంటే ఏదో కాదు. గోజాటం అంటే మళ్ళా నా మీద పెట్టమన్నాడు, పాస్టర్ గారు నేర్పలేదని. మోకరించి నీ బాధ చెప్పాలి. ఎవరితో? హల్లెలూయా. నా బాధ అంతా దేవునితో చెప్పుకోవాలి. నీ వేదనంతా ప్రభుతో చెప్పుకోవాలి. నువ్వు ప్రభు దగ్గర అడిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నీకు మేలు చేస్తాడు. ఆయన నిన్ను దీవిస్తాడు. ఎలా దీవిస్తాడంటే ఆకాశపు వాక్యాలు వెలువడతాయి. పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నింపుతాడు. నిన్ను నింపాలి అంటే నువ్వు అడగాలి. అడిగేటప్పుడు వినయ విధేయతలు నీలో కనబడాలా. ఒక ఆమె మోకరించి ప్రార్థన చేస్తుంది. ఎలా చేస్తుంది తెలుసా? దేవుని దగ్గర భయంకరంగా అరచి కేకలు పెట్టి చేస్తా ఉంది. ఏలీ వచ్చి అంటున్నాడు, ఏమ్మా ఏమన్నా పుచ్చుకున్నావైంది, ముందేమో తాగేవా, ఇంత ద్రాక్షారసం పుచ్చుకున్నావా, ఇంత భయంకరంగా చేస్తున్నావు అంటే అంటది, అయ్యా ఏలినవాడా, నా మనోవేదన దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నాను. ఆమె మన వేదన, మన శోధన, మన బాధ, మన మనోదుఃఖం అంతా దేవుని దగ్గర కుమ్మరించాల. నువ్వు కుమ్మరించగలిగితే గొప్ప ఆశీర్వాదం నువ్వు చూస్తావు. నువ్వు కుమ్మరించగలిగితే, నీ బాధను కుమ్మరించుకో. నీకున్న దాన్ని కాదు నేను అంటుంది. నీకున్న సమస్యను కుమ్మరించు దేవుని దగ్గర. నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఇచ్చేవారిని దగ్గరికి దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. ఇచ్చేవారిని దేవుడు నిన్ను నడిపిస్తాడు. గొప్ప సంగతి ఏంటో తెలుసా? ఈ స్థలం పోతుంది. ఒక ఆయన నాకు ఈ స్థలం కలిగిన మెసేజ్ పెట్టాడు, వేరే వాడికి అమ్మేస్తున్నామని. దారిని పోతుంది, కమలమ్మలు దారిని పోతుంది. అక్క అని ఒక మాట అంటే ఆమె లేకుండా ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చిపోయాను. హల్లెలూయా. తెలుసు, దారిని పోతున్నామని అడిగితే ఇచ్చింది. కావాలని మీరు అడగండి. నా ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడిని అడిగితే దేవుడు నీ దగ్గరకు తీసుకొస్తాడు. దేవుడు నీ దగ్గరకు నడిపిస్తాడు. ఆ నడిపింపంతా ఎవరి దగ్గర ఉందంటే నీ ప్రార్థన, నీ వినయ విధేయతలు, నీ తగ్గింపు ప్రార్థన, నీ మాటలు, నీ తలంపులు, నీ ఉద్దేశం, ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకొని దేవుణ్ణి అడగాలి. అయ్యా నాకు నీవు సహాయం చేయి. నీవు తప్ప నాకు ఎవరున్నారు? అందరూ చేయి విడిచిపెట్టారు. నీవే కదా నాకు ఆశీర్వాదం, నీవే నాకు ఆశ్చర్యం, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు తండ్రి అని నువ్వు విలపిస్తే ఆయన నీ బాధ వింటాడు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువ, మాకు అడగటం తెలియకపోవచ్చు నాయన. ఈ దినాన అడిగే పరిస్థితిని మాకు తీసుకొచ్చారు. మేము మనుషుల దగ్గర కాదయ్యా అడుగుతుంది, నీ దగ్గర మాత్రమే. మనుషుల దగ్గర అడిగితే మేము మోసపోతాం, నీ దగ్గర అడిగితే మేము దీవించబడతాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డలను దీవించు, ఆశీర్వదించు, కుటుంబాన్ని దీవించు, నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని దీవించు. వారి కష్టార్జితాలను దీవించండి, అడుగుపెట్టు స్థలాన్ని మీరు ఆశీర్వదించండి, నీ కృపాక్షేమాలతో నింపండి, నీ మెండైన దేవులు దయచేయండి. సంఘ బిడ్డలందరినీ దీవించు ప్రభు.